అల్ బగ్దాది ఏకపక్షంగా విలీనం చేపట్టాడు. ఆ తర్వాత ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ పేరును ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ అల్ షామ్ గా మార్చేశారు. దీన్ని సంక్షిప్తంగా ISIS అని పిలుస్తున్నారు. దక్షిణ టర్కీ నుంచి సిరియా మీదుగా ఈజిప్ట్ వరకు ఉన్న ప్రాంతాన్ని అరబిక్ భాషలో అల్ షామ్ గా పిలుస్తారు. అయితే ఈ ప్రాంతాన్ని భౌగోళికంగా అమెరికా ప్రభుత్వం ది లెవెంట్ గా పిలుస్తోంది. దీంతో ISIS ఉగ్రవాద సంస్థను అమెరికాతో పాటు పలు పాశ్చాత్య దేశాలు ISIL గా పిలవడం ప్రారంభించాయి. అయితే రాను రాను తన ఉగ్రవాద కార్యకలాపాలను లిబియాతో సహా ఇతర దేశాలకు విస్తరించిన ISIS తన పేరును ఇస్లామిక్ స్టేట్ గా పరిమితం చేసుకుంది. ప్రస్తుతం ఇస్లామిక్ స్టేట్ గా తనను తాను ప్రకటించుకున్న ఈ ఉగ్రవాద సంస్థకు ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద సంస్థలు విధేయత ప్రకటిస్తున్నాయి. ప్రస్తుతం ఇరాక్, సిరియాల్లో సమాంతర పాలన నడుపుతున్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉగ్రవాద సంస్థలు విధేయత ప్రకటిస్తున్నాయి. అరబిక్ లో బయాత్ గా పిలిచే ఓ ప్రమాణం చేయడం ద్వారా మిగిలిన ఉగ్రవాద సంస్థలు ఇస్లామిక్ స్టేట్ కు విధేయత ప్రకటిస్తాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 35 ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలు ఇస్లామిక్ స్టేట్ కు విధేయత ప్రకటించాయి. వీటిలో నైజీరియాకు చెందిన బోకో హరాం ఉగ్రవాద సంస్థ కూడా ఉంది. వందల మంది స్కూల్ అమ్మాయిలను కిడ్నాప్ చేసి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బోకో హరాం నైజీరియాలో రక్తపాతం సృష్టిస్తోంది. సోమాలియాకు చెందిన మరో ఉగ్రవాద సంస్థ అల్ షబాబ్ కూడా ఇస్లామిక్ స్టేట్ కు విధేయత ప్రకటించింది. ఇరాక్ లో రమాదీని ఇస్లామిక్ స్టేట్ చేజిక్కించుకోగానే అక్కడి సున్నీ షేకులు పెద్ద ఎత్తున IS వైపు మళ్లారు. పాలస్తీనాలోని గాజాకు చెందిన బలమైన ఉగ్రవాద సంస్థ జైషే అల్ ఇస్లాం సైతం ఇస్లామిక్ స్టేట్ కు విధేయత ప్రకటించింది. ఇక భారత్ కు చెందిన అన్సార్ అల్ తౌహీద్ ఇన్ ఇండియా అనే ఉగ్రవాద సంస్థ కూడా ఇస్లామిక్ స్టేట్ కు విధేయత ప్రకటించినట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద కార్యక్రమాలు చేపట్టిన ఇస్లామిక్ స్టేట్ లో దాదాపు 100 దేశాల నుంచి విదేశీ ఫైటర్స్ వచ్చి చేరినట్లు నిఘా సంస్థలు గుర్తించాయి. వీరిలో చాలా వరకు ఉగ్రవాదుల్లో చేరడానికి వస్తున్న వారు ఆఫ్రికా దేశాలకు చెందిన వారే. క్షణానికో యుద్ధ నేరం, నిమిషానికో మారణ హోమం, అడుగడుగునా నెత్తుటి యాగం. తమ సిద్ధాంతానికి సై అనకపోతే చాలు అత్యంత క్రూరంగా నరమేధం. ఇది ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల ధ్వంస రచన. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న నిర్దాక్షిణపు హింస వచన. మొత్తం ప్రపంచాన్ని ఇస్లామిక్ రాజ్యంగా మార్చేయాలి. అందుకోసం ఎంత నెత్తురు పారినా పర్వాలేదు. ఎన్ని తలలు నేలరాలినా ఏం నష్టం లేదు. శవాలు గుట్టలుగా పేరుకుపోయినా సరే అనుకున్నది సాధించాల్సిందే. ఇది IS ఉగ్రవాదుల క్రూర సిద్ధాంతం. ఈ ఐడియాలజీతోనే ప్రపంచాన్నే ఓ నెత్తుటి మడుగు చేయడానికి IS ఉగ్రముఖ సిద్ధమైపోయింది. హింస రచనకు, ధ్వంస వచనకు సిద్ధమయ్యాక అంతటా నరమేధాలే. IS ఉగ్రవాదుల యుద్ధ నేరాలకు లెక్కలేదు. వందలాది మంది సిరియా సైనికులను పిట్టల్లా కాల్చి చంపేశారు. సైనిక ఖైదీలను నిర్దాక్షిణ్యంగా హతమార్చేశారు.
ఇస్లామిక్ రాజ్య స్థాపనకు సై అనకపోయినా ఇస్లామిక్ రాజ్య ఆలోచనను వ్యతిరేకించిన ఈ భూమి మీద ప్రాణాలతో ఉండడానికి వీల్లేదనేది ఈ ఉగ్రవాదుల థియరీ. తమ సిద్ధాంతంతో కలిసి రానివారు ఎవరైనా సరే చంపేయచ్చు అనేది వీరి నమ్మకం. ఆ నమ్మకంతోనే లెక్కకు మించి శవాల గుట్టలు పోగు చేశారు. తాము ఎంత క్రూరంగా చంపగలమో మొత్తం ప్రపంచానికి తెలియజెప్పి అందరినీ భయభ్రాంతులకు గురి చేయాలన్నది ఐఎస్ ఉగ్రవాదుల మోడస్ ఆపరాండి. అందుకోసమే తాము కిడ్నాప్ చేసుకుపోయిన వారిని మూకుమ్మడిగా తలలు నరికి వరుసగా నిలబెట్టి తుపాకులతో కాల్చి కళ్ళ ముందే అంతా చనిపోతూ ఉంటే జయ జయ ధ్వానాలు చేస్తూ అత్యంత క్రూరంగా, ఘోరంగా, అమానుషంగా ఐఎస్ ఉగ్రవాదులు ఘాతకాలు చేసుకుపోతున్నారు. న్యాయమూర్తులు, అధికారులు, జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, మత నాయకులు, వాళ్ళు వీళ్ళు అన్న తేడా లేదు. ఫలానా వాళ్ళని చంపాలి అనుకుంటే చంపేయడమే అదే వారి నీతి. షియాలంటే ఒళ్ళు మంట, యజ్దీలంటే ఆగర్భ ద్వేషం, అలవైట్ తెగ మైనార్టీలంటే కసి. అందుకే వీళ్ళల్లో ఎవరు తారసపడినా నరమేధాలు జరిగిపోతాయి, నెత్తురు చిందుతుంది. మహిళలు, చిన్నారులు, వృద్ధులు, వికలాంగులు ఎవరైనా సరే ఎలాంటి కనికరము ఉండదు ఐఎస్ ఉగ్రవాదులకు. విద్యా సంస్థల్లో చిత్రకళ, సంగీతం, సాహిత్యం, చరిత్రలను ఉగ్రవాదులు నిషేధించారు. క్రైస్తవ మతానికి సంబంధించిన అంశాలు కూడా పాఠాల్లో ఉండడానికి వీల్లేదనే ఆంక్షలు విధించారు. చార్లెస్ డార్విన్ ప్రతిపాదించిన పరిణామ సిద్ధాంతాన్ని కూడా ఉగ్రవాదులు నిషేధించారు. ఆ పాఠం చెప్పడానికి వీల్లేదన్నారు. మహిళలు మొత్తం మొహాన్ని కవర్ చేస్తూ బురకా వేసుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరికలు జారీ చేశారు. ఆల్కహాల్, సిగరెట్లు బంద్ చేశారు. స్వలింగ సంపర్కం, బ్లూ ఫిలిమ్స్ చూడడం, అత్యాచారాలకు పాల్పడితే చాలా శిక్షలు కఠినంగా ఉంటాయి. మరణ శిక్ష చాలా రకాలుగా ఉంటుంది. రాళ్లతో కొట్టి చంపడం, సిలువ వేయడం, ఎత్తైన భవనాల నుంచి కిందకు తోసేయడం, బతికుండగానే దహనం చేయడం వంటి క్రూర పద్ధతుల ద్వారా శిక్షలు అమలు చేస్తారు. సిరియా, ఇరాక్ దేశాల్లో ఐఎస్ ఉగ్రవాదుల యుద్ధ నేరాలపై దర్యాప్తు జరిపించేందుకు ఒక బృందాన్ని పంపడానికి ఐక్యరాజ్య సమితి అంగీకరించింది కూడా. మానవ హక్కుల సంఘాలైతే ఉగ్రహింసపై నిప్పులు చెరుగుతున్నాయి. అగ్రరాజ్యాలన్నీ జోక్యం చేసుకుని ఉగ్రహింసకు అడ్డుకట్ట వేయకపోతే మానవ చరిత్రలో భయంకరమైన నెత్తుటి అధ్యాయం కొనసాగుతూనే ఉంటుందని హక్కుల నేతలు హెచ్చరిస్తున్నారు. పొలిటికల్ డెస్క్, సాక్షి న్యూస్. ప్రపంచాన్ని నిప్పుల కొలిమిలోకి నెట్టేయటమే అజెండాగా, ఇస్లామిక్ రాజ్య స్థాపనే లక్ష్యంగా, నెత్తుటేరులు పారించి శవాల గుట్టలు పోగేయటమే సిద్ధాంతంగా ఐఎస్ ఉగ్రవాదులు హింస రచన చేసుకుపోతున్నారు. ఇరాక్, సిరియాల్లో పుట్టిన ఈ ఉగ్ర సర్పం ఇప్పుడు ప్రపంచాన్ని చుట్టేస్తోంది. తమ సిద్ధాంతంతో కలిసి రాని వారు ఎవరైనా సరే తలలు నరికేయటానికి వెనకాటం లేదు. అయితే ఇస్లామిక్ రాజ్య స్థాపన ముసుగులో ఉగ్రవాద సంస్థలు పాల్పడుతున్న ఈ హింసాయుత కార్యక్రమాలను ప్రపంచవ్యాప్తంగా ముస్లిం ప్రజలు, ఇస్లాం ప్రభుత్వాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. హింస చేయమని ఖురాన్లో ఎక్కడ చెప్పలేదని వారు గుర్తు చేస్తున్నారు. కాలానికి కత్తుల వంతెన కడుతున్న ఉగ్ర పాపం మృత్యుహేళ. ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ.
ప్రపంచాన్నే గజగజ వణికిస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. మారణ హోమాలు, నరమేధాలే అజెండాగా ఉగ్రమూకలు దూసుకుపోతున్నాయి. అల్ ఖైదా అగ్రనేత ఒసామా బిన్ లాడెన్ ఆశీస్సులతో అవతరించిన ఈ ఉగ్రవాద సంస్థ అత్యంత భయంకర అజెండాతో ముందుకు పోతోంది. ప్రపంచాన్ని నిప్పుల కుంపటిపై పెట్టి తమాషా చూస్తోంది. ఇరాక్, సిరియాలకే పరిమితంగా ఉండే ఈ సంస్థ ఇప్పుడు నలు దిశలా వ్యాపిస్తోంది. ఇరాక్, సిరియాల్లో రక్తపాతం సృష్టిస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థకు అల్ ఖైదానే మాతృకగా చెబుతారు. అల్ ఖైదాలో పనిచేసిన జోర్డానియన్ అల్ జర్కావి ఇరాక్లో ముందుగా అల్ ఖైదా పేరుతో కార్యక్రమాలు ప్రారంభించాడు. అల్ ఖైదా ఇరాక్ పేరుతో ఉగ్రవాద సంస్థను ప్రారంభించిన జర్కావి అమెరికా ఇరాక్పై యుద్ధం ప్రకటించిన తరువాత తన కార్యకలాపాలను విస్తృతం చేశాడు. ప్రధానంగా అప్పటి వరకు అధికారంలో ఉన్న బాత్ పార్టీ నాయకులను అమెరికా పదవుల నుంచి తొలగించడంతో వీరంతా అల్ ఖైదాకు అనుకూలంగా పనిచేయడం ప్రారంభించారు. దీనికి తోడు ఇరాక్లో కొత్తగా ఏర్పడిన షియా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జర్కావి పెద్ద ఎత్తున సున్నీ ఉగ్రవాదులను రిక్రూట్ చేశాడు. ఇక 2006లో జర్కావీని అమెరికా దళాలు మట్టుబెట్టడంతో ఇరాక్లో అల్ ఖైదా ప్రభావం తగ్గింది. ఆ తర్వాత అల్ ఖైదా ఇరాక్ పేరును ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ గా పిలుస్తూ వచ్చారు. జర్కావి తరువాత ఇరాక్లో ఉగ్రవాద పగ్గాలు చేపట్టిన అబూ ఓమర్ అల్ బగ్దాది 2010లో జరిగిన అమెరికా వైమానిక దాడిలో మృతి చెందాడు. ఆ తర్వాత వచ్చిన అబూ బకర్ అల్ బగ్దాది ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ ఉగ్రవాద సంస్థ రూపురేఖలను మార్చేశాడు. 2011లో అల్ ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్ను అమెరికా సైనిక దళాలు పాకిస్తాన్లోని అబోటాబాద్ ఆపరేషన్లో మట్టుబెట్టగానే అల్ బగ్దాది స్టేట్మెంట్ రిలీజ్ చేశాడు. ఇందులో బిన్ లాడెన్ను పొగిడిన బగ్దాది అమెరికాపై యుద్ధం ప్రకటించాడు. బిన్ లాడెన్ హత్యకు ప్రతీకారంగా 100 ఉగ్రవాద దాడులు చేస్తామని బగ్దాది తన స్టేట్మెంట్లో చెప్పాడు. తాను చెప్పిన మాట ప్రకారమే బగ్దాది వరుస బాంబు దాడులతో ఇరాక్లో రక్తపాతం సృష్టించాడు. బగ్దాద్లోని షియా మసీదులో ఆత్మాహుతి దాడితో పాటు వరుస దాడులకు పాల్పడి వందల మందిని హతమార్చిన సంఘటనలో బగ్దాదీయే మాస్టర్ మైండ్. ఇరాక్లో పెద్ద ఎత్తున ఉగ్రవాద దాడులకు పాల్పడిన అల్ బగ్దాది 2011లో ఇస్లామిక్ స్టేట్ను సిరియాకు విస్తరించాలని నిర్ణయించాడు. అప్పటికే అంతర్యుద్ధంతో సతమతమవుతున్న సిరియాలోకి భారీగా ఉగ్రవాదులను పంపిన అల్ బగ్దాది స్థానిక నేత అబూ మహమ్మద్ అల్ జులానీకి సిరియా బాధ్యతలు అప్పగించాడు. అల్ నుస్రా అనే ఉగ్రవాద సంస్థ పేరుతో అక్కడ అల్ జులానీ కార్యకలాపాలు చేపట్టాడు. సిరియా అంతర్యుద్ధంలో ఇరాక్ నుంచి వచ్చిన ఫైటర్లు అల్ జులానీ నేతృత్వంలో బషార్ అల్ అసాద్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలాపాలు చేపట్టాయి. ఇక 2013లో అల్ నుస్రా ఉగ్రవాద సంస్థను ఇస్లామిక్ స్టేట్ ఇరాక్ లో విలీనం చేస్తున్నట్లుగా అల్ బగ్దాది ప్రకటించాడు. అయితే ఈ విలీనాన్ని